ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్ల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. క్రైస్తవుడు అయినందుకు వారు బాధ అనుభవిస్తా ఉన్నారు, శ్రమ అనుభవిస్తా ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎరగడాన్ని బట్టి. అదే అధ్యాయం 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా, దేవుని చిత్తం మాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఈ విధంగా వారు దేవుని అంగీకరించడాన్ని బట్టి, వారు విశ్వసించడాన్ని బట్టి రాజు చేత, సమాజం చేత, ప్రభుత్వం చేత వారు హింసించబడతా ఉన్నారు మొదటిగా. రెండవదిగా ఆయన నామాన్ని బట్టి వారు హింసించబడతా ఉన్నారు. అదే 4వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలినెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. వారు దేవుని ఎరగడాన్ని బట్టి వారు శ్రమపడతా ఉన్నారు. దేవుని నామం నిమిత్తం వారు నిందల పాలవుతా ఉన్నారు. రెండవదిగా. మూడవదిగా వారు అంత మాత్రమే కాదు, ఆ సమయంలో అన్సేవ్డ్ పీపుల్, ఎవరైతే రక్షించబడలేదో అన్ని జనుల చేత కూడా వర్తించబడతా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం గమనిస్తే, ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించు. వారు అన్యుల చేత, దేవుని ఎరగని వారి చేత కీడు అనుభవిస్తా ఉన్నారు, దోషం అనుభవిస్తా ఉన్నారు. ఈ విధంగా వారు శ్రమల గుండా వెళ్తా ఉన్నారు. వారిని ఆదరించడానికి పేతురు ఈ పత్రిక రాసినట్టు వీరి శ్రమల గుండా వెళ్తా ఉన్నారు. వాళ్ళని ఆదరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎలాగ శ్రమ పడ్డాడో మనం ఆ గ్రంథంలో లేదా ఈ పుస్తకంలో చూడవచ్చు. 2వ అధ్యాయం 21వ వచనం, యేసుక్రీస్తు ప్రభు కూడా ఎలాగ శ్రమ పడ్డాడని చెప్తా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయేను. మీరు బాధపడతా ఉన్నారు, శ్రమ పడతా ఉన్నారు, నిందల పాలవుతా ఉన్నారు. అయితే క్రీస్తు కూడా మీ కొరకు ఆయన బాధపడ్డాడు. ఆయన ఇంకా 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. తర్వాత వచ్చి, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకోలేను. అయ్యా ఎవరైతే ఆయా దేశాలకు వారు చెదరిపోయారు వారిని బలపరిచి చెప్తా ఉన్నారు, మీరు శ్రమపడ్డా వెళ్తున్నారు. అయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు, ఆయన కూడా శ్రమ పట్టబడ్డాడు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకున్నట్లు మనము చూడగలం. మొదటిగా. రెండవదిగా 4వ అధ్యాయం 1వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరే శ్రమపడుతున్నారు అనుకుంటా ఉన్నారైతే క్రీస్తు కూడా శరీరమందు ఆయన శ్రమపడ్డాడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా అదే 3వ అధ్యాయం 18వ వచనంలో, 3వ అధ్యాయం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. వారు శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, ఇబ్బందుల గుండా, కష్టము గుండా, బాధ గుండా, వేదన గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారిని బలపరచడానికి పేతురు, మీరు క్రీస్తు కూడా శ్రమపడ్డాడు, క్రీస్తు కూడా ఆయన నిందల పాలయ్యాడు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడని మరి వారిని బలపరుస్తూ రాస్తూ ఉన్నాడు. ఈ మొదటి పత్రికలో శ్రమ పడుతున్న వారిని, శ్రమల్లో ఉన్న వారికి ఆల్మోస్ట్ 15 సార్లు శ్రమ అనే మాట మనం చూడగలము. శ్రమ పడుతున్న వారికి ఆయన ఆదరిస్తూ పత్రిక రాశాడు. అదే 2వ పత్రిక గమనిస్తే, ఇది బయట నుంచి విశ్వాసులకు బయట నుంచి వచ్చే శ్రమ లేకపోతే సఫరింగ్స్. అయితే 2వ పత్రికలో సంఘము లోపల అబద్ధ ప్రవక్తల ద్వారా వచ్చే ఆ యొక్క శ్రమల గురించి మీరు ఎదుర్కోవాలి, అబద్ధ బోధకులను ఎలా మీరు ఎదుర్కోవాలన్న విషయాలను 2వ పత్రికలో మనం చూడగలం. ఈ 2 పత్రికల్లోంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇలా శ్రమల గుండా వెళ్తున్న ఆయా ప్రదేశాలు, ఆయా దేశాలకు చెందిన వారికి ఆయన శుభమని చెప్పి రాస్తూ యేసు ప్రభు యొక్క గుణలక్షణం, ఒక లక్షణం గురించి రాస్తా ఉన్నాడు. ఒకటేంటంటే ఆయన అమూల్యమైన వాడు. ఈ పత్రికలను గమనించినప్పుడు 2 గుణలక్షణాలు. ఒకటి ఆయన అమూల్యమైన వాడు, రెండవది ఆయన ప్రధాన కాపరిని మెన్షన్ చేస్తూ వచ్చాడు. పేతురు
తన పత్రికలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన అమూల్యమైన వాడు అంటే, ఆయన మొట్టమొదటిగా ఆయన మనల్ని సృజించాడు. కొన్నిసార్లు లైఫ్ ఈజ్ ఎ చాయిస్ కదా, చూజ్ ఇట్ అంటారు. లైఫ్ మన చాయిస్ కాదు, మనం ఎవరికి పుట్టాలో ఎక్కడ పుట్టాలనేది ఇట్ ఈస్ గాడ్ చాయిస్. దేవుడే మనకి పేరెంట్స్ ఇచ్చాడు, మనం ఎవరికి పుట్టాలనేది ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై గాడ్. దేవుడు ఆయన నిర్ణయించాడు ఆయన, కాబట్టి ఆయన అమూల్యమైన వాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. భూమి మీద ఇంకెవరికి కూడా అధికారం లేదు, మనుష్య కుమారునికి మాత్రమే అధికారం కలదు. మనం మత్తయి సువార్త 1:20 గమనిస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక భూమి మీద పాపములను క్షమించేవాడు, పాపముల నుంచి రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడని పేతురు ఆ చెదరిన ఆ విశ్వాసులకు బలపరుస్తూ చెప్తా ఉన్నాడు. తర్వాత ఇదే పుస్తకంలో ఆయన అమూల్యమైన వాడు మాత్రమే కాదు, కానీ పేతురు రాసిన మొదటి పత్రికలో మనము మరొక మాట చూద్దాం. 7వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆయన అమూల్యమైన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. మనము కొంతకాలం జర్నీ చేసినప్పుడు భార్య భర్తనో, భర్త భార్యను నమ్మడమో, పిల్లల విషయంలోనో మనకు నెమ్మదిగా వారి మీద నమ్మిక పుట్టుతుంది. ఒక బిడ్డ తల్లి దగ్గర పాలు తాగుతా ఉంటే తల్లికి లేదా బిడ్డకు తల్లి పట్ల ఎలాంటి నమ్మిక కలుగుతుందో దేవుడు అలాంటి విశ్వాసాన్ని మనలో కలిగించాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని మాటలు వింటా ఉండాలని బట్టి దేవుడు మనకు విశ్వాసాన్ని కలుగు చేశాడు. 2 కొరింథీ 4:4లో, ఆ సువార్త ప్రకాశము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోన్నత గుడితాలను కలుగు చేసి, అయితే ఆ సువార్త ప్రకాశము ఆ దేవుని వాక్యము మనకు వినిపింపబడతా ఉన్నప్పుడు మన మనోన్నత వెలిగించబడి ఆయన మనం విశ్వాసం ఉంచాం. అందుకే ఆయన దేవుని వాక్యంలో రెబీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు, హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఆయన మాత్రమే కాదు, విశ్వాసానికి కర్తే కాదు ఆయన విశ్వాసంలో నడిపించే దేవుడు ఆయన. ఆ మాట చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. దేవుడు మనం సృష్టికర్త అయిన దేవాతి దేవుని విశ్వాసం ఉంచే ఆ కృపను మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 34:12వ వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి దేవా, మీరు అమూల్యమైన వాడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మనం ఎంత వెల చెల్లించినా, మన ప్రాణాన్ని సైతం ఇచ్చినా ఆయన రుణం అట్లా తీరక ఉండవలసి. ఎందుకంటే ఆయన మనం సృజించాడు, ఆయన మనం విమోచించాడు. ఇంకా అది మాత్రమే కాదు, ఆయన విశ్వాసం ఉంచే కృపను, అమూల్యమైన విశ్వాసాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఇంకా కొంచెం మనము ముందుకెళ్తే ఈ విశ్వాసానికి ఫలం అక్కడ రాయబడతా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 8-9 వచనాల మధ్య భాగంలో, మీ విశ్వాసమునకు ఫలమును, అలా ఆయన అమూల్యమైన వాడుగా అమూల్యమైన విశ్వాసము ద్వారా మనకు కలిగిన ఫలం ఏంటంటే, అనగా ఆత్మరక్షణను పొందుచు. దేవుడు మన ఆత్మను రక్షించాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేహమును చంపు వారికి భయపడకుడు, కానీ దేహమును ఆత్మను మరి చంపువానికి మరి ఎక్కువగా భయపడ్డని దేవుని వాక్యం చెప్తా ఉంది. మన ఆత్మను దేవుడు రక్షించాడు ఆయన, అనగా ఆత్మరక్షణ పొందుచు. ఈ ఆత్మను రక్షించడానికి దేవుడు చేసిన మరొక పని ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎందుకు ఆయన అమూల్యమైన వాడయ్యాడంటే, ఆయన మనం సృజించాడు,
తర్వాత మనకు ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని అనుగ్రహించాడు. అలా ఆ విశ్వాసములో ఆ విశ్వాస ఫలం ఏంటంటే ఆత్మ రక్షించబడాలి. ఆ ఆత్మను రక్షించడానికి ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తానికి మనం ఏమాత్రం కూడా మనము రుణము చెల్లించలేము, మన మూల్యము చెల్లించలేము. మనము ఎంత మూల్యం చెల్లించినా అది తీరకట్టుండవలసినదే. అదే అక్కడ రాయబడిన మాట, అమూల్యమైన రక్తము చేత. దానికి మళ్ళా అనగా ఆ అమూల్యమైన రక్తం ఎలాంటిదంటే నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఒక గొర్రె పిల్ల, గొర్రె చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది గొర్రె సాఫ్ట్గా ఉంటుంది. గొర్రె పిల్ల అది ఎంత మరి సాత్వికంగా, అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఒకవేళ గొర్రె మీద మనము ఆ కషాయవాడు ఆ కత్తి పెట్టి కోస్తున్నా కూడా కత్తిని నాకుతుంది అది. అందుకే అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది మీరు ఎదుగుదురు కదా. చెదరిన విశ్వాసులకు బలపరుస్తూ క్రీస్తు ఎలా సంపడ్డాడో చూడండి. ఆయన మనకు అమూల్యమైన వాడు. కొన్నిసార్లు మన కొరకు మన తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో వారి జీవితాన్ని వెచ్చిస్తారు. కొంతమంది మనల్ని క్రీస్తుని బట్టి ప్రేమించి వారి జీవితాలను ఎంతో త్యాగం చేస్తారు. అయితే వారందరికంటే కూడా క్రీస్తు మనకు అమూల్యమైన వాడు. ఎందుకంటే ఆయన మనం సృజించాడు. అంత మాత్రమే కాదు, ఆయన విమోచించాడు, సృజించాడు, విమోచించాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్తే దేవుని వాక్యం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆయన కేవలం దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ఆయన చేసిన మరొక మేలు ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు మనకు ఆయన అమూల్యమైన వాడు అంటే, ఆయన మనకు అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. ఎలాంటి విశ్వాసం అంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సిద్దిపేట ప్రకాష్ గారు ఒక మాట చెప్తా ఉండే, వింటే ఆ మాట నన్ను ఎంతో బలపరుస్తూ వచ్చింది. దేవుని అనుమతి లేకుండా విశ్వాస జీవితాలు ఏది జరగదు. అలా జరిగినా అనుమతించిన దేవుడు చూసుకుంటాడు. ఆ మాట నేను అనేక శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తా ఉన్నప్పుడు కూడా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. అలాంటి విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. మనం చనిపోతే దేవునితో పాటు నిత్యత్వంలో ఉంటా ఉన్న ఆ గొప్ప శుభప్రదమైన నిరీక్ష మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. అలాగున దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు దేవుడు మనకు అమూల్యమైన వాగ్దానాలను, ఎన్ని వాగ్దానాలు ప్రభువుని ఎరిగిన కాడి నుంచి మన విషయంలో, బిడ్డల విషయంలో, ఏదైనా ఒక స్థలం కొనే విషయంలో, ఒక కోర్స్ తీసుకునే విషయంలో, ఒక జాబ్ విషయంలో, పిల్లల పెళ్ళిళ్ళ ఇలాగని ఒకదాని వెంబడి ఒకటి మన మూమెంట్ బై మూమెంట్, డే బై డే మనం కదులుతూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము చేత మనం నడిపిస్తూ ఉన్నాడు. అమూల్యమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఒకప్పుడు మనకి ఎలాంటి వాగ్దానాలు, నిబంధనలు లేని వారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం 12వ వచనంలో గమనిస్తే, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో మధ్య భాగంలో రాయబడతా ఉంది. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. మన పిల్లలకు బాబు నేనున్నాను అంటే అది ఎంత ధైర్యమో పిల్లలకు. వాళ్ళు ఎలా ఏదైనా వ్యాధి గుండా, ఇబ్బంది గుండా, ఇరుక్కుకుండా వెళ్తున్నా మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉన్నారు, మాకు ఫలానా వాళ్ళు ఉన్నారంటే ఎంత ధైర్యమో. అలాంటి దేవుని వాగ్దానాలు లేకపోతే నిబంధనలు లేకుండా ఒకప్పుడు జీవిస్తూ వచ్చాము. అయితే దేవుడు మనకు వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు, అవి 1-2 కాదు, అత్యధికములైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువా అబ్రహాము ఎలా వాగ్దానం ఇచ్చాడు, తర్వాత తన బిడ్డలకు ఎలా వాగ్దానం ఇస్తూ వచ్చాడో దేవుడు కూడా మనకు వాగ్దానాలు ఇస్తూ ఆయన వాగ్దానాలు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఇస్తూ మనం బలపరుస్తూ మనకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకొంచెం నేను అదే భాగాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ముందుకు వెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ పత్రికలో అక్కడ కంటిన్యూషన్ మనం గమనిస్తే ఎందుకు ఆయన వాగ్దానం అనుగ్రహించాడంటే, కంటిన్యూషన్ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కంటిన్యూషన్లో మధ్య భాగం నుంచి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని
దేవ స్వభావమునందు పాలివారునట్లు వాటిని అనుగ్రహించును. దేవుడు ఇంకా ఈ అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడంటే, దురాశను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల మూలముగా తప్పించి, కొన్నిసార్లు మరి సాతానుడు లోకము చాలా ఈజీగా మనలో ఈజీ మనీ అంటో ఈజీ మనీ లాగాలో లేకపోతే ఈజీగా మనలను దురాశను అనుసరించి ఇష్టానుసారంగా జీవించడానికి లోకమందు భ్రష్టత్వం ఉంది. అలాంటి భ్రష్టత్వాన్ని దేవుని వాగ్దానాల మూలంగా మనం తప్పించుకోవడానికి, దేవ స్వభావంలో పాలివారవడానికి దేవుడి వాగ్దానం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం కొంచెం చివరిగా ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన చేసిన మరొక మేలు, 21వ అధ్యాయం 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. దేవుడు ఒక పట్టణాన్ని మన కొరకు ఆయన కడుతూ ఉన్నాడు. ఆ పట్టణం యొక్క ఆ పట్టణ ప్రాకారం యొక్క పునాదులు ఎలా ఉన్నాయంటే, వాటిని దేనితో అలంకరిస్తూ ఉన్నాడంటే, మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇలాంటి వాటితో పునాదుల్నే అలా కడుతూ ఉన్నాడు. పోయిసారి మీరు జ్ఞాపకం చేస్తాను, ఒక పాస్టర్ గారు చెప్పిన మాట చెప్పాను మీకు నేను. వీధులే బంగారుమయంగా ఉన్నాయి, పునాదులే రత్నాలతో వైడూర్యాలతో కడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు ఆయన స్థలము సిద్ధపరుస్తూ, ఆయన మన కొరకు ఆయన చక్కటి నిర్మాణాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. ఆ ప్రాకారపు పునాదులు అమూల్యమైనటివి. దానికోసం కూడా మనం ఎంత చెల్లించినా ఆ వేళ అట్లా ఉండాల్సిందే, అట్లా ఉండవలసిందే. కాబట్టి ఇలాంటి మాటలతో పేతురు చెదరిన ఆ విశ్వాసులకు ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో దేవుడైన అమూల్యమైన వాడు, అందరికంటే అన్నిటికంటే మనకు కలిగి ఉన్న వాటన్నిటికంటే దేవుడు మనకు ఉన్నతుడు. ఆయన అమూల్యమైన వాడు. ఎందుకు ఆయన అమూల్యమైన వాడంటే, ఆయన తను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఎరిగి ఆయన మనం సృజించాడు. మనకు ఆయన అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్తలో మనం ఎందుకు అమూల్యమైన వారమో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో గమనిస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. 800 కోట్ల మంది జనాభా ఉన్నారు, 140 కోట్ల మంది భారతదేశపు జనాభా ఉన్నారు. అయితే ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. ఆ అమూల్యమైన వ్యక్తిని అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు, అమూల్యమైన రక్తాన్ని కార్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, మనం బలపరచడానికి, లోకమందున దుష్టత్వాన్ని తప్పించుకోవడానికి, దేవ స్వభావంలో పాలువారిని కావడానికి ఆయన అమూల్యమైన వాగ్దానాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం మనం ఎలా ఆదరిస్తా ఉంది. 119వ కీర్తనలో దేవుని వాగ్దానాలు మనం ఎలా ఆదరిస్తున్నాయో అన్న మాటకు సంబంధించి 92వ వచనం, 119వ కీర్తన 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. ఆ పేతురు ఆ పత్రిక రాసినప్పుడు వివిధ దేశాలకు చెందిన విశ్వాసులు, పరిశుద్ధులు, అమూల్యమైన వారు దేవుని యొక్క వాక్యం వారికి సంతోషం ఇవ్వకపోతే శ్రమయందు వారు నశించేవారు. అలాగున దేవుడు మనకు అమూల్యమైన వాగ్దానాలను ఇస్తూ ఉన్నాడు. లోకమందున్న దుష్టత్వాన్ని తప్పించుకోవడానికి, దేవ స్వభావంలో పారివాలు కావడానికి ఆయన అమూల్యమైన వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. మనం చనిపోతే ఆ నిత్యత్వంలో దేవునితో పాటు యుగ యుగాలు ఉంటా అన్న గొప్ప నిరీక్షణతో పాటు మన కొరకు ఆయన మరి అమూల్యమైన రత్నములతో పొదగబడిన ఆ పునాదిని కడుతూ ఉన్నాడు. ఆ యొక్క నిత్య రాజ్యంలో దేవునితో పాటు ఉంటాను ఆ గొప్ప శుభప్రద నిరీక్ష మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీటిని బట్టి మనము ఉదయకాలంలో ప్రభువుని గణపరుద్దాం, ఆరాధిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. సండే స్కూల్ టీచర్ మొట్టమొదటిగా ప్రభువుని ఆరాధిస్తారు. తదుపరి మనము ఒక సహోదరి మనం ప్రభువుని ఆరాధిద్దాం.
అలాగే